హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేసిరట, ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. మీరు మనుషులా లేకపోతే మీరు ఏ కాలంలో పుట్టిరని ఆయన అసలు ఎట్లా మీ 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 మిమ్మల్ని చూడాలనో అర్థం కావట్లే. జడ్జి ఫోన్ ట్యాప్ చేసిరట, జడ్జి భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. అంటే ఏం విన్నారా బాబు మీరు? భార్యాభర్తల ఫోన్లు విన్నారు మీరు, అంటే జడ్జి భార్య ఫోన్ విన్నారు. దీనికి ఆన్సర్ చెప్పాలి కేసీఆర్. ఓ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు కదా బయటకు వచ్చి, నువ్వు ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పాలా. కేటీఆర్ ఆన్సర్ చెప్పాలా, హరీష్ రావు ఆన్సర్ చెప్పాలా. పాప హరీష్ రావు కూడా బాధితుడే అనుకుంటా. హరీష్ రావు ఫోను, హరీష్ రావు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా విన్నారని వార్తలు వచ్చినాయి, ప్రచారం జరిగింది. మరి ఆయన చెప్పుకోవాలి ఆన్సర్ బయటకు వచ్చి. ఇవాళ మీ మామ కోసం తెగ కొట్లాడుతున్నారు మీరు, మీ 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 వైపు చూసుకుని ఏం జరిగిందో. ఇది కరెక్ట్ అని ఎవరినైనా మాట్లాడమనండి, లేదు మేము చేయలేదనని చెప్పండి, మాకు సంబంధం లేదంటే జనంతో అంటారు. ఏ ఒక్కరిని గత బీఆర్ఎస్ సర్కార్ వదల్లే. హైకోర్టుకు తెలిపిన దర్యాప్తు అధికారులు. విచారణ ఈ నెల 23వ తేదీకి వాయిదా. ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నాయకుల ఫోన్లతో పాటు హైకోర్టు జడ్జి ఫోను, ఆయన భార్య ఫోన్ కూడా గతంలో బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసిందని హైకోర్టుకు దర్యాప్తు టీం తెలిపింది. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలకు తగ్గట్టుగా ఎస్ఐబిలోని నాటి అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎందుకు చేశారో ఎస్ఐబి మాజీ అధికారి భుజంగరావు వాంగ్మూలంలో వెల్లడించారు. న్యాయమూర్తుల ఫోన్లను నాటి బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేయించిందన్న కథనాలను ఇటీవల హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇందులో భాగంగా బుధవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ పైన ఎంక్వైరీ జరుపుతున్న దర్యాప్తు అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. హైకోర్టు న్యాయమూర్తి ఆయన భార్య ఫోన్ కూడా గత బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేయించిందని పేర్కొన్నారు. నాటి ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, ఆయన భార్య, కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేడి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, తీన్మార్ మల్లన్న, శివధర్ రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, రొనాల్డ్ రాస్, వెంకటరమణారెడ్డి, ఎన్టీవీ నరేంద్ర చౌదరి, మెగా శ్రీనివాస్ రెడ్డి తదితరుల ఫోన్లు ట్యాపింగ్కు గురైనాయి. దాదాపు ఈ ఫోన్ ట్యాప్తోనే 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ రాయించుకున్నారట. ఫోన్ ట్యాప్ చేయాలా, పోగు గన్ను పెట్టాలి, గంతే. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వ్యాపారవేత్త శ్రీధర్ రావు నుంచి బలవంతంగా బీఆర్ఎస్కు 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయించారని, దీని వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రావు ఉన్నారని కోర్టు దృష్టికి దర్యాప్తు అధికారులు తీసుకెళ్లారు. కేటీఆర్, నవీన్ రావు ఇతర బీఆర్ఎస్ అగ్రనేతల ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు సైబరాబాద్ పోలీసులపైన ఒత్తిడి తెచ్చి శ్రీధర్ రావు పైన క్రిమినల్ కేసులు పెట్టించారని, బీఆర్ఎస్కు 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను శ్రీధర్ రావు కొనుగోలు చేసినా ఆయనకు వేధింపులు తప్పలేదని పేర్కొన్నారు. ఇగో ఇంకెవరెవరు ఫోన్లు, వీళ్ళందరి ఫోన్. గాలి అనిల్ది పాప, ఆయన మొన్న కూడా ఎంపీగా పోటీ చేసిన బీఆర్ఎస్ నుంచి, మెదక్ నుంచి పోటీ చేసిన గాలి అనిల్ కుమార్. కాసాని ఫోన్ కూడా ట్యాప్ చేయాలనుకున్నారట. 2023 నవంబర్ 2వ తేదీన కొన్ని నెంబర్లు ట్యాప్ చేయాలంటూ అనుమతుల కోసం సర్వీస్ ప్రొవైడర్లకు నాడు నిందితులు లేఖ రాశారని దర్యాప్తు అధికారులు తెలిపారు. సాధారణంగా ఏ ఫోన్ నెంబర్లను ఇంటర్సెప్ట్ చేశారనే సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్లు తిరిగి ఎస్ఐబి ఐజీకి పంపిస్తూ ఉంటారట. ఈ క్రమంలోనే నవంబర్ 2 నాటి అనుమతుల సమాచారాన్ని డిసెంబర్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబి ఐజీ కార్యాలయానికి అందాయని, అప్పటికే ప్రభాకర్ రావు టీం ఎస్ఐబిని ఖాళీ చేసి వెళ్ళిపోయిందని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో నిందితులు ఫోన్ ట్యాప్ చేయాలి అనుకున్న మరికొంతమంది లిస్టులో గాలి అనిల్ కుమార్, రామసహాయం సురేందర్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి మేరెడ్డి, స్వప్నిక మేరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, కొల్లె సరిత, మహేష్ కుమార్ గౌడ్ బొమ్మ, ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ మానాల మోహన్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారట. గిట్ల చేసిన తర్వాత ఏముంటుంది చెప్పండి.